ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. సినిమా రంగంలో వారసత్వం కొత్తేమీ కాదు. వారసులు రావడం తప్పేముంది? డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి అనుకుంటారు. చాలామంది పెద్ద హీరోలు యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలనుకోవడంలో తప్పేముంది అంటూ ఉంటారు. అప్పట్లో నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలనుకోవడంలో అసలు తప్పే లేదని అన్నారు. సినిమా రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా ప్రతిభ ఉండాలి. వారసత్వం కాదు, ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తమ వారసులను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధించారు, కానీ కొంతమంది తిరుమరుగయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఈ ట్రెండ్ నడుస్తూ వస్తోంది. అలా సినిమాల్లోకి వచ్చి క్లిక్ కాలేకుండా పోయిన ఒక ప్రముఖ నటుడి కొడుకు గురించి ప్రస్తావించుకుందాం. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు. ఇతని సోదరుడు మహేష్ బాబు ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. కానీ రమేష్ బాబు మాత్రం అంత క్లిక్ అవ్వలేకపోయారు. 1965లో జన్మించిన రమేష్ బాబు బాలనటుడిగా సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. మోసగాళ్ళకి మోసగాడు, మనుషులు చేసిన దొంగలు సినిమాల్లో కృష్ణ చిన్నప్పటి పాత్రలో రమేష్ బాబు నటించారు. ఎంతైనా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు కాబట్టి సినిమా ఆఫర్స్ బాగానే దక్కించుకున్నారు. 14 సంవత్సరాల వయసులోనే దర్శకరత్న దాసరి గారి ప్రయోగాత్మక సినిమా నీడలో లీడ్ రోల్ పోషించాడు. అందులో మహేష్ బాబు కూడా కనిపిస్తాడు. మొదటిసారి సామ్రాట్ చిత్రంతో రమేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. తరువాత బజార్ రౌడీ, చిన్ని కృష్ణుడు, బ్లాక్ టైగర్, అభిమన్యుడు, అన్నా చెల్లెళ్ళు, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, మామా కోడలు, ఎన్కౌంటర్ ఇలాంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు అంతగా జనాదరణ పొందలేదు. అలాగే రమేష్ బాబు కూడా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోలేకపోయారు. తనకంటూ ఒక ప్రత్యేక పేరు, గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. ఎన్కౌంటర్ తర్వాత రమేష్కి ఆఫర్స్ తగ్గిపోయాయి. దీనికి సంబంధించి ఎన్నో పుకార్లు ఫిలిం నగర్లో అప్పట్లో వచ్చాయి. రమేష్ బాబు కెరీర్ మీద శ్రద్ధ చూపలేదని, వ్యసనాలకు అలవాటు పడ్డారని జోరుగా గుసగుసలు వినిపించాయి. ఇందులో నిజానిజాలు ఎంతనేది పక్కన పెడితే ఇతను సినీ రంగంలో విఫలమయ్యారు అన్నది మాత్రం అంగీకరించాలి. ఆ సమయంలోనే తన మీద వచ్చిన విమర్శలకు ఫుల్ స్టాప్ చెబుతూ రమేష్ బాబు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2004లో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి తమ్ముడు మహేష్ బాబుతో అర్జున్ సినిమా నిర్మించారు. అనంతరం యూటీవీతో కలిసి అతిథి సినిమా నిర్మించారు. అయితే ఈ 2 సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు. ఆ తరువాత దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. దూకుడు సినిమా సక్సెస్ సాధించిన ఆగడు సినిమా పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. ఆ తరువాత రమేష్ బాబు మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇక రమేష్ గారి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆయన భార్య పేరు మృదుల, వారికి 2 పిల్లలు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. ఏదేమైనా రమేష్ తమ్ముడు మహేష్ మంచి దూకుడు మీద ఉంటే రమేష్ మాత్రం రివర్స్లో ఉన్నారు. అందుకే సినీ రంగంలో వారసత్వం అనేది ఎంట్రీ లెవెల్లో మాత్రమే పనిచేస్తుంది. వారసత్వం వల్ల మొదట్లో ఆఫర్స్ వస్తాయి, కానీ కెరీర్లో సక్సెస్ రావాలన్నా, ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించాలన్నా టాలెంట్ ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.